సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12న మొయినాబాద్ పిఎస్ పరిధిలోని అజీజ్ నగర్లో కొందరు కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందగా పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల సోదాలో 8 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 10,000 నగదు, 1 కోడి, 12 కోడి కత్తులు, 5 ద్విచక్ర వాహనాలు, 6 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కానీ స్వాధీనం చేసుకున్న కోడిని మాత్రం ఏం చేయాలో అర్థం కాలేదు. న్యాయ సలహాతో కోడిని నిన్న రాజేంద్రనగర్ ఉప్పరపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన కోర్టు ఆ కోడిని వేలం వేయాలని నిర్ణయించింది. 300 నుంచి మొదలైన ఈ వేలంలో మొత్తం 12 మంది పాల్గొన్నారు. హోరాహోరీగా జరిగిన వేలంలో గగన్ పహాడ్కి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి 2,300 రూపాయలకి కోడిని దక్కించుకున్నారు. కోడిని ఏం చేస్తావని రామకృష్ణను న్యాయమూర్తి ప్రశ్నించగా తన బంధువు ఫామ్లో పెంచుతానని తెలిపారు. అనంతరం రామకృష్ణ కోడికి సన్మానం చేశారు.